ఏంది సార్ అట్లా చూస్తున్నావు? ఏంది సార్ బొమ్మలు వేస్తున్నావు కథలా? ఏంది సార్? ఏమైంది సార్? ఏదైనా చూపెడుతున్నావు? నోరుకి ఏమైంది? నోట్లో బెల్లం కూడా పెట్టుకున్నావా అని అడుగుతున్నాం. ఏంది వేసాలు వేస్తున్నాయి సార్? ఇంకా చిన్న పోరాణం అనుకుంటున్నావు? ఇంత పెద్దగా అయినావు తెలియలేదా? అరే ఏం సార్ నీ బాధ? ఏమైంది సార్ అంతా ఎటేటో చేస్తున్నావు? ఏం సార్ దమాక్ కూడా తిరుగుతుందా? ఉన్నవే ఆడికాడికి మీదికెళ్ళి ఇదొకటి తగులుతుందా నీకు? మీదికెళ్ళి నవ్వుడోకొని ఎవరైనా లొంగి పట్టుకొని వస్తుండు. అయ్యో చంద్రబాబు సార్ నువ్వా? ఎవరు అనుకున్నా. అందరికీ నమస్కారాలు. ఎన్నిసార్లు చెప్పాలి సార్ నమస్తే అని? ఏమైంది సార్ మస్తు చర్యలు కనబడుతున్నారు, ఏం సంగతి? ధర్నా చేస్తున్నాం, దీక్ష చేస్తున్నాం. అవునా? మాకు అట్లా కనబడతలేదు సార్. మంచిగా దావత్ చేసుకున్నట్టు కొడుతున్నావు నువ్వు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అయ్యో నిజంగా సార్ మాకు అట్లనే కనబడుతుంది. మా మీద కౌంటర్ అటాక్ చేయడానికి మొదలు పెడుతున్నారు. మీకు అర్థమైపోయింది ఆ సంగతి? నేను దీక్ష చేయడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నాను. ఎందుకు లేదు సార్, మీరు పుట్టిందే దీక్ష చేయడానికి. దీక్ష పెడితే నేను చేసిన తప్పేంటని అడుగుతున్నాను. తప్పేం లేదు కానీ లేనిపోని దీక్ష చేసి రోగాలు ఎందుకు తెచ్చుకుంటాం అంటున్నాను. నా ఆరోగ్యం చెడిపోయినా పర్వాలేదు. అయ్యో అటు ఇటు అయ్యి ఇంకేమన్నా అయితే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆడ కూడా ఇంకేమన్నా అయ్యి నా ప్రాణం పోయినా పర్వాలేదు. అయ్యో ఎందుకు సార్ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? మేము అడిగింది అన్యాయం ఏమి అడిగాం? అవును సార్, ఇంతకు ఏం కావాలని దీక్ష చేస్తున్నావు నువ్వు? మేమేమో తప్పులు అడిగాం. ఏం కావాలి సార్ మీకు చెప్పు? సీట్లు కావాలి, ఓట్లు కావాలి. ఏం కావాలి బాబు ఇంకోసారి చెప్పు నువ్వు. సీట్లు కావాలి, ఓట్లు కావాలి. మేము ఏం తప్పు చేస్తామని అడుగుతున్నాను. గందుకే నువ్వు మరి ఢిల్లీకి పోయి బొంతలు పరుచుకొని దీక్ష మొదలు పెట్టినావు. నువ్వు దీక్ష చేస్తున్నావు, మరి మీ క్యాటర్ ఏం చేస్తుంది సార్? ఎక్కడా కనపడడం లేదు. నువ్వు చేసే లెక్కలు చూడలేక వాళ్ళు ఎటో వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు. ఇంతకు మీ పార్టీ లక్ష్యం ఏంటి సార్? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం. అంటే మీ దీక్షలు జనం కోసం చేస్తలే అన్నట్టు. ఇవన్నీ కూడా కుట్రలో భాగాలు తప్ప ఇంకోటి కాదు. మరి ఎందుకు సార్ ఈ దీక్షల పేరుతో నాటకాలు ఆడు? లాలోచబడి కుట్ర బన్ని. మీకు నిజంగా సిగ్గు అనిపిస్తలేదా సార్ ఇలాంటి దీక్షలు చేయడానికి? ఏది ఏమైనా సరే మేము ఇక్కడి నుంచి కదలకు సార్ కదలకు. నువ్వు ఢిల్లీలో ఉండు, మళ్ళా కానీ వీటి గాని వస్తే మీ సైకిల్లో గాలి తీస్తారు జనాలు. అంత కోపం అంత కక్ష ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. కక్ష కాదు, ఇంకా చేసేపు నీతో మాట్లాడితే కక్కొచ్చేటట్లుంది మాకు.